బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన సంపద లేదు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్స్లోకి వెళ్తూ ఎంత డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది. అసలు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటేనే భయంగా అనిపిస్తుంది కదా. ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు అనారోగ్య బారిన పడకూడదు అనేది అందరూ కోరుకునేదే. మరి మనం ఆరోగ్యంగా ఎలా ఉండగలము? ఇక్కడ ఆరోగ్యము అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కేవలం శరీరం ఆరోగ్యంగా ఉంటే కాదు, శారీరక ఆరోగ్యమే కాదు. ఇక్కడ ఆరోగ్యము అంటే శారీరక ఆరోగ్యము ప్లస్ మానసిక ఆరోగ్యము ప్లస్ భావోద్వేగాల పరంగా కూడా ఒక సమతుల్యమైనటువంటి ఒక బ్యాలెన్స్ స్థితి, సోషల్గా సామాజికంగా కూడా అందరితోనూ చక్కటి సత్సంబాలు ఉండడము, మన మనస్సులోనూ మన హృదయంలోనూ శాంతి. దాన్నే మైండ్ ప్లస్ బాడీ ప్లస్ సోల్ ప్లస్ హార్ట్ కనెక్షన్ అని చెప్తారు. ఎప్పుడు ఇలా అనుకోవద్దు, ఆరోగ్యము కేవలము మనం తినేటువంటి ఆహారము లేదా మన అభిరుచుల వలన మాత్రమే ఉంటుంది అనేది కాదు. మన ఆరోగ్యానికి, మన మానసిక ప్రశాంతతకి లేదా మన హృదయ శాంతికి ఇంత ప్రగాఢమైన సంబంధం ఉందా అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన మనస్సుని కూడా చాలా క్లియర్గా పెట్టుకుంటాం. ఈరోజు అందరికీ సైన్స్ అండ్ సైకాలజీ తెలిసిందే కదా. చిన్న చిన్న విషయాలకే నాకు స్ట్రెస్ ఉంది, నాకు టెన్షన్ ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది, నేను దీన్ని అధిగమించలేను, నేను నా అలవాటుని మార్చుకోలేను అని అనుకున్నప్పుడు, వాటి కోసమే చింతన చేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ నుంచి లేదా బ్రెయిన్ నుంచి బాడీలోకి కార్టిసాల్ అండ్ ఎడ్రినలిన్ అనేటువంటి నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మరి ఎప్పుడైతే ఈ నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో స్వతహాగానే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుందో ఇక రక్తపోటు, హార్ట్కు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి. ఇక్కడ ఏం లోపిస్తుంది? మానసిక ప్రశాంతత లోపిస్తుంది కదా. దీన్ని ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకొని చూద్దాము. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎస్బిహెచ్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇక్కడ ఎస్బిహెచ్ అంటే నిజంగా బ్యాంక్ కాదు. ఇక్కడ ఎస్బిహెచ్ అంటే ఈరోజు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని బట్టి ఈ బ్యాంకులో ప్రతి ఒక్కరికి జమా ఖాతా ఉంది. ఏంటి ఆ ఎస్బిహెచ్? ఎస్ అంటే షుగర్, బి అంటే బీపీ, హెచ్ అంటే హైపర్ టెన్షన్ లేదా హార్ట్ అటాక్స్. సో ఇవి కాకుండా ఇంకా స్లీపింగ్ డిజార్డర్స్ ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు కదా, అవునా కదా. సో మరి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన మానసిక ప్రశాంతత అనేది కూడా చాలా అంటే చాలా అవసరము. మన మనస్సు ఒత్తిడితో ఉందనుకోండి, సంఘర్షణతో ఉందనుకోండి, బాధపడుతూ ఉందనుకోండి, చింతిస్తూ ఉందనుకోండి, దిగులుతో ఉందనుకోండి, మొత్తం అది చేసేటువంటి ఆలోచనల యొక్క ప్రభావం అంతా కూడా దేని మీద చూపుతుంది? మనసు యొక్క వైబ్రేషన్స్ శరీరానికే కదా కలుగుతాయి, శరీరం మీదే ప్రభావం చూపుతుంది. అందుకనే మన శాస్త్రంలో శాంతికి పెద్ద పీట వేశారు. ఏదైనా సరే శాంతితోనే ప్రారంభమవుతుంది, శాంతితోనే ఎండింగ్ అవుతుంది, శాంతితోనే స్థిమితం. ఇక్కడ శాంతి అంటే ముక్కు మూసుకొని కూర్చొని ఒక పక్కన ఉండి అన్నింటినీ పక్కన పెట్టడం కానే కాదు. ఇక్కడ శాంతి అంటే అన్ని పనులు చేస్తూ, అన్ని టాస్కులు చేస్తూ, అన్ని ప్రాజెక్టులు చేస్తూ కూడా స్థిమితంగా ప్రశాంతంగా ఉంచుకోవడము. అవునా కాదా? చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అయిపోయాము, ఫ్రస్ట్రేట్ అయిపోయాము, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాం, కోపం వచ్చేస్తూ ఉంది, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, కోపం వచ్చేస్తూ ఉంది, ఆ కోపం అలవాటైపోయింది. ఆ కోపం యొక్క ప్రభావం మన మనస్సు మీద, మన శరీరం మీద చాలా అంటే చాలా చూపిస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉన్నాం. ఫుడ్ కూడా కంట్రోల్లో ఉండదు కదా. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు లేదా ఎక్కువైనా తింటాము లేదా తక్కువైనా తీసుకుంటాము, కంట్రోల్ ఉండదు. సో అందరికీ తెలిసిందే. డాక్టర్ ఏమంటారు? కొద్దిగా కోపం తగ్గించుకోండి,
అప్పుడు మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఈ టాబ్లెట్స్ తాత్కాలికంగా పనిచేస్తాయి. లోపల నుంచి మనసుని ప్రశాంతం చేసుకుంటే మీకు ఎప్పుడూ కూడా ఏ ఆర్గాను దెబ్బతినకుండా ఉంటుంది అని చెప్తారు. ఈ విధంగా కోపం, మనస్సులో కలిగినటువంటి కోపము, ఆందోళన శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు వ్యక్తి చాలా దిగులుకి లోనవుతాడు, బాధకి లోనవుతాడు. సమస్యలు వస్తాయి కదా, సమస్య వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతాం కదా, రియాక్ట్ అవుతాం కదా. దిగులు కలుగుతుంది. ఎవరు నన్ను చూసుకోవాలి, ఇన్ని బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి, ఎవరు నాకు ఆసరాగా ఉంటారు, ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు, ఎవరికి నేను సమాధానం చెప్పాలి, ఎన్నో రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. దిగులు కలుగుతుంది, బాధ కలుగుతుంది. దిగులు ఎప్పుడైతే కలుగుతుందో ధైర్యం కోల్పోతాం. దిగులు లేదా బాధ ఎప్పుడైతే కలుగుతుందో ఎలా ఆ సమస్యని ఎదుర్కొని నిలబడగలగాలి అనేటువంటి వివేకాన్ని కోల్పోతాం. అందుకని హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి కదా, లేకపోతే ఇంకేమైనా సరే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ ఎమోషన్స్ అని మనం క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు సైన్స్ అండ్ సైకాలజీ ప్రకారము మన బాడీలో ఉన్నటువంటి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అది యాక్టివేట్ అయిపోయినప్పుడు శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. రకరకాల వ్యాధులకి, అనారోగ్యానికి కారణమవుతూ ఉంటుంది. ఎవరి మీదో కోపం, ఎప్పుడో ఏదో జరిగింది, అది 10 సంవత్సరాల క్రితం జరిగింది, 15 సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పటికీ దాన్ని మనస్సులో ఆ జ్ఞాపకాలని పదిలంగా పెట్టుకున్నాం, బ్లేమ్ చేస్తున్నాం. ఈరోజు నా జీవితంలో నేను ఇలా ఉండడానికి కారణం ఆ రోజు వాళ్ళు చేసినటువంటిదే, వాళ్ళు ఇలా చేయకపోతే నేను ఇలా ఉండేవారిని కాదు, నా జీవితము, నా యాంగిలే వేరుగా ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకున్నాం, పదిలంగా ఉన్నాయి ఆ జ్ఞాపకాలు. మైండ్ని క్లీన్ చేసుకోలేదు, మైండ్ని డీటాక్సిఫై చేసుకోలేదు, మైండ్లో ఆ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో మరి వాటి కోసమే చింతన చేస్తూ 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 ఉంటే రోగాలు పెరుగుతూ ఉంటాయి అని సైన్స్ చెప్తుంది. కాబట్టి మనస్సుకి ఏం కావాలి? మానసిక ప్రశాంతత కావాలి. ఈ భావోద్వేగాల మీద కానీ నియంత్రణ లేకపోతే రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎంతమంది హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు, మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, ప్రకృతితో టైం గడుపుతూ ఉన్నారు, డైట్ తీసుకుంటూ ఉన్నారు, పూర్వం లేనటువంటి అన్ని రకాల ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారు. మరి అయినా ఎందుకు రోగాలు పెరుగుతూ ఉన్నాయి కదా? కాబట్టి ఆరోగ్యము అంటే కేవలము శారీరక పరంగానే కాదు, మన మానసిక ప్రశాంతతకి, మన శరీరానికి చాలా సంబంధం ఉంది. మనం చేసేటువంటి ఆలోచనల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఎందుకంటే సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, మీరు దిగులుతో, బాధతో ఉన్నప్పుడు ఏ విధంగా కార్టిసాల్, ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ ఇమ్యూనిటీ సిస్టమ్ను, మీ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయో, అలాగే మీరు సంతోషంగా ఉన్నప్పుడు మంచి గుడ్ పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే డోస్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు? మీరు డోస్ టాబ్లెట్స్ తీసుకోండి అంటారు కదా. అక్కడ డోస్ అంటే ఏంటంటే, డి అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరోటినిన్, ఈ అంటే ఎండార్ఫిన్స్. డి డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటినిన్, ఎండార్ఫిన్స్. ఇవి పాజిటివ్ హార్మోన్స్, ఇవి హ్యాపీ హార్మోన్స్. ఇవి రిలీజ్ అయినప్పుడు హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది, మైండ్ స్టేబుల్గా ఉంటుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అందుకనే సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం. సంతోషానికి మించిన ఔషధం లేదు. ప్రేమ ఒక గొప్ప శక్తి. ఎంతగా ప్రేమతో ఉంటామో అంతగా హృదయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కాబట్టి మన ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకి చాలా సంబంధం ఉంది. ఎంత హ్యాపీగా ఉంటామో అంత ఒత్తిడి తగ్గుతుంది, సంఘర్షణ తగ్గుతుంది, ఎస్పీహెచ్ అకౌంట్ తగ్గుతుంది, మన షుగర్, బీపీ, హైపర్ టెన్షన్స్ లెవెల్స్ తగ్గుతాయి. దీన్నే గీతాచార్యుడు శ్రీమద్ భగవద్గీతలో ఎలా ఈ ప్రశాంతత కోసం చెప్తున్నారు అనేది చూద్దాం. ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థితః. ప్రశాంతత, నిర్భయత, భగవంతుని యందు నమ్మకం, విశ్వాసము, ఇవి మన మనోస్థితిని మార్చేస్తాయి.
మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేస్తాయి. అలాగే మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, మన సంయమ్యమర్చిత యుక్త ఆసీత మత్పరః, మన ఎమోషన్స్ మీద మనకి కంట్రోల్, మన భావోద్వేగాల మీద మనకి కంట్రోల్, మన ఆలోచనల మీద మనకి కంట్రోల్, మన మాటల మీద మనకి కంట్రోల్. అప్పుడు ప్రశాంత వాతావరణంలో కూడా కూర్చొని మనం యోగం చేయగలం, ధ్యానం చేయగలం. పరమాత్మ యొక్క హయ్యెస్ట్ పాజిటివ్ ఎనర్జీని మనలో మనం నింపుకోగలం. ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలని, వరదానాలని తీసుకోగలం. కానీ మనకు అనిపిస్తుంది ఇన్ని బాధ్యతల మధ్య, ఇన్ని సమస్యల మధ్య, ఇన్ని గొడవల మధ్య, ఇన్ని సంఘర్షణల మధ్య, ఇన్ని ఆర్థిక ఇబ్బందుల మధ్య, ఇన్ని ఆర్థిక సమస్యల మధ్య, ప్రతిరోజు ఈ నిందించేటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తుల మధ్య ఉంటూ నేను ఎలా శాంతిగా ఉండగలను, నేను ఎలా ఆరోగ్యంగా ఉండగలను అని మనసులో ప్రశ్న కలుగుతుంది. చుట్టూ అలాంటి వైబ్రేషన్స్ ఉన్నప్పుడు మనం వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇదే పరీక్ష, ఇదే టెస్ట్. ఇక్కడ మనం ఎలా అనుభూతి చెందాలి అని అంటే, శాంతి నా స్వభావం, శాంతి నా సంస్కారం, శాంతి నా ప్రాపర్టీ, శాంతి నాకు భగవంతుడిచ్చినటువంటి గిఫ్ట్. నా శాంతిని నా నుంచి ఎవరు దోచుకోలేరు. నేను ఆ మనస్థిమితంతో, ఆ ప్రశాంతంగా నేను ఉండగలను అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, చింతన చేస్తామో, శాంతి మనదవుతుంది. కాబట్టి ఆరోగ్యము కేవలము మనం తీసుకునేటువంటి ఆహారంతో పాటు కాదు, మన మానసిక శాంతికి, మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కువ బాధపడుతూ చింతిస్తూ ఉంటే మనల్ని మనం డ్యామేజ్ చేసుకొని అనారోగ్య పాలవుతూ ఉన్నాం. ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ చేస్తూ ఉంటే మనల్ని మనం డ్యామేజ్ చేసుకొని అనారోగ్య పాలవుతూ ఉన్నాం. నెగిటివ్ థింకింగ్లో ఏమీ శక్తి ఉండదు కదా. ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే మనల్ని మనం డ్యామేజ్ చేసుకొని అనారోగ్య పాలవుతూ ఉన్నాం. అందుకే పరమాత్మ ఎలా తెలియజేస్తున్నారు, ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్యమర్చిత యుక్త ఆసీత మత్పరః. ఇలాంటివన్నీ గుర్తుంటే శాంతి మనదవుతుంది. ఆరోగ్యంగా ఉండగలం, ఆనందంగాను ఉండగలం. వీటిని మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఎమోషన్స్ కలిగినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.